మహిళలు అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడ్డ వారిపై కత్తులతో దాడి చేయాలని పిలుపునిచ్చారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. కేరళలో అత్యాచారానికి ప్రయత్నించిన ఓ స్వామీజీ మర్మాంగాన్ని కోసేసిన మహిళపై కేసు లేకుండా అక్కడి ప్రభుత్వం చేసిందని, అదే తరహా చట్టాన్ని ఇక్కడ కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు రాజకుమారి. విశాఖ చింతపల్లి మండలంలో ఈ నెల 20వ తేదీన గ్యాంగ్ రేపుకు గురైన యువతులను కేజీహెచ్లో పరామర్శించిన ఆమె గిరిజన యువతులకు జరిగిన దారుణం విని కన్నీటి పర్యంతమయ్యారు. కాదండి, ఒకటే నేను ఇవాళ విశాఖపట్నం నుంచి నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను. మీరు ఏమన్నా అనుకోండి, మొన్న అక్కడ నార్త్ ఇండియాలో అంగాన్ని కోసేసింది అమ్మాయి. నేను మహిళా కమిషన్ తరఫున చాకులు, ఆడపిల్లలకు చాకులు ఇవ్వాల్సి ఉంటుంది కాలేజీలో. అదొకటి తీసుకురావాలనుకుంటున్నాను, ఆ చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నాను. ఎవరు అక్కడ ముఖ్యమంత్రి మెచ్చుకున్నాడు, కేసు లేకుండా చేశారు. నేనే కోసుకున్నానని చెప్పించాడు వాడితోటి. ఈ ఒళ్ళు బలిసిన వాళ్ళు, ఈ పశువుల్లాగా మృగాళ్ళలాగా ఏంటిది అసలు? ఏమనుకుంటున్నారు వీళ్ళు? వాళ్ళ జీవితాలు ఏమవుతాయి అనుకుంటున్నారు? అంత ఏడుపు వస్తుందండి, గుండె తరుక్కుపోతుంది ఆ చిన్న బిడ్డలను చూస్తే. ఏ మాయరోగమా? ఎందుకు ఇది చెప్తున్నా? చీల్చి చెండాడుతాం, తోలు ఒలిచేస్తాం. మేము చెప్తున్నా పోలీసు వారికి కూడా, దొరికినప్పుడు మొహాలను ముసుగేయకండి, నడి బజార్లో నడిపించండి వాళ్ళని. చెప్పులతోనూ చీపులతోనూ కొట్టిస్తా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేయండి.